సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఇదే అనుకుంటున్నాను. ఇది గ్యారంటీ 400 crores కలెక్ట్ చేస్తుంది. జెన్యూన్ కలెక్షన్ చెప్పేది. జెన్యూన్ కలెక్షన్స్ 400 crores కలెక్ట్ చేసిద్ది అనుకున్న ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ స్టార్డమ్ని, పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో కొట్టే మగాడే లేడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి పాన్ ఇండియా హీరో అవ్వలేకపోయాడు, కానీ పాలిటిక్స్లోకి రాకపోయి ఉంటే ఆయనే నెంబర్ 1. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనే నెంబర్ 1. పాన్ ఇండియా హీరో అవ్వకపోవడానికి కారణం ఓన్లీ పాలిటిక్స్లోకి వెళ్ళడమే. ఓన్లీ ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల బాధ్యతలు తీసుకొని సినిమాలకు దూరంగా ఉండడం వల్ల పాన్ ఇండియా స్టార్ అవ్వలేకపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని కొట్టే స్టారే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ నెంబర్ 1. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఔరంగజేబుని ఛత్రపతి శివాజీ ఎలా ఉచ్చపోయించాడో ఈ సినిమాలో కూడా సేమ్ ఔరంగజేబుని హరిహర వీరమల్లు అలా ఉచ్చపోయించాడు అనమాట. అసలు ఫైట్లు అయితే అదరగొట్టేశాడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ అవ్వచ్చు, అలాగే చార్మినార్ దగ్గర హీరోయిన్ కాపాడే సీన్ అవ్వచ్చు, క్లైమాక్స్లో వచ్చే తుఫాన్ సీన్ అవ్వచ్చు, అన్ని సీన్లలో ఫైట్లు చాలా బాగా చేశారు. అలాగే కీరవాణి గారి గురించి మాట్లాడాలి. కీరవాణి గారి గురించి ఆస్కార్ అవార్డు ఊరికనే ఇవ్వరు కదా. ఆస్కార్ అవార్డు కొట్టినది ఒకే ఒక్క మగాడు, తెలుగులో ఒకే ఒక్క మగాడు, అది కీరవాణి గారు ఈ సినిమాలో సాంగ్స్ అయితే అదరగొట్టారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఈ సినిమా ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తాను బ్రో. ఆ ఫైట్స్ చూస్తుంటే ఒక అద్భుతం, అమోఘంగా ఉన్న ఏం ఫైట్లు అవి మామూలు ఫైట్స్ కాదు. అతను సీఎం అయిన తర్వాత కూడా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం చేస్తారు ఫైట్లు అని చెప్పారు. ఆ ఒక్కొక్క కిక్ కొడుతుంటే, ఆ సోళ్ళు తిప్పుతుంటే ఒక అద్భుతం. మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరికీ సార్ పేరు చెప్పుకొని ఎన్నో ప్రోగ్రామ్ చేయడానికి వీలవుతుందని చెప్పేసి అనుకున్నాం. సినిమా మటుకు చాలా సూపర్గా ఉంది. అలానే త్వరలోనే 2 రాష్ట్రాల నుంచి వెళ్ళి మాస్టర్స్ అందరు కలిసి సార్కు అభినందన సభ మేము ఏర్పాటు చేస్తాం. త్వరలో మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరూ కలుస్తాం. ఒక అద్భుతం. ఆ సినిమా మటుకు చాలా బాగా చేశారు. నాకు చాలా బాగుంది. 100% బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, డ్యాన్స్ ఏం చేస్తారు డిప్యూటీ సీఎం అన్నారు, డ్యాన్స్ కానీ. హీరోయిన్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా చేసింది. ఆమె యాక్షన్ కూడా చాలా బాగుంది. సార్ అఫీషియల్గా దానికి సూపర్ హిట్, దానికి చెప్పే విధంగా ఏం లేదు, చాలా బాగుంది. కరాటే మాస్టర్లు అందరూ కలిసి మటుకు అతని సార్ని కలుస్తాము, అభినందిస్తాం. నేను 3.5 ఇస్తాను 100%. చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఆయన యొక్క కట్అవుట్ కి, ఆయన యొక్క స్టైల్ కి, చూపిస్తున్న విజువల్స్ కి ఈ బీజిఎం అనేది చాలా బాగా పడుతుంది అనమాట. పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్లో ఉంది అండ్ నెక్స్ట్ VFX కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని చెప్పారు. సెకండ్ హాఫ్ స్లో వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది డైరెక్షన్ అనేది. సో క్రిష్ జాగరణ ఎలా తీశారు, సెకండ్ హాఫ్ ఎలా తీశారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మూవీలో ఒక్కటే డ్రాబ్యాక్ అండి, VFX ఒకటి. అదొక్కటి బాగా చేస్తుంటారు అనమాట. చాలా బాగా చేసేవాళ్ళు, కానీ VFX అనేది కొంచెం డ్రాబ్యాక్ అనమాట. సో ఫస్ట్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ లీడ్ ఇచ్చేది కొంచెం అలాంటి హ్యాండ్ పట్టుకోవడం అనేది కొంచెం అలానే ఉంది. కొంచెం ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఎలా అంటే స్టోరీ అంటే ఒక జాబ్ అనేది ఇచ్చారన్నమాట, ఒక డైమండ్ కావాలని చెప్పి సగం ఆగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా వాట్ నెక్స్ట్ అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో అర్థమవుతుంది క్లియర్గా. 100% షర్ట్ చింపుకొని చెప్పగలం ఇది కంప్లీట్ వర్కౌట్ ఉందని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.